వెల్కమ్ టు లాలన. ఈరోజు మనం చర్చించబోయే విషయం చాలా సున్నితమైంది. న్యాయస్థానంలో అడల్టీని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు ఏవి ఈ వీడియోలో మనం తీసుకుందాం. ఇవి కేసులు, డైవర్స్ ప్రక్రియలు చాలా కీలకమైనవి. కానీ ఈ సాక్ష్యాలను సరైన పద్ధతిలో సమకూర్చడం ఎలా అనేది ఈ వీడియోలో మనం తీసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ ఎవిడెన్స్. మొదటిది ప్రత్యక్ష సాక్ష్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక సంబంధం ఉన్నట్లు నేరుగా నిరూపించే ఫోటోలు, వీడియోలు లేదా సాక్ష్యంగా మనం సబ్మిట్ చేయొచ్చు. ఉదాహరణకు హోటల్ రూమ్లో కలిసి ఉన్న వీడియోస్ రికార్డింగ్, కానీ ఇది ప్రైవసీ ఉల్లంఘనగా పరిగణించకూడదు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. వాట్సాప్ కాల్స్. రెండవది వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్, కాల్ రికార్డ్స్. ఇవి ఆధారాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకు నిన్ను ప్రేమిస్తున్నాను లేదా మీటింగ్ల గురించి సందేశాలు, కానీ ఇవి స్పష్టంగా ఫిజికల్ రిలేషన్షిప్ చూపించాలి. నెక్స్ట్ ట్రావెల్ రికార్డ్స్. హోటల్ బిల్లులు, సీసీటీవీ ఫుటేజ్, ఒకరు ఇద్దరు తరచుగా ఒకే హోటల్లో స్టే చేస్తుండడం, టికెట్లు, రిజర్వేషన్లు ఈ విషయాన్ని నిరూపించుకోగలవు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు, మీ స్పౌస్ మూడో వ్యక్తి డైమండ్ జ్యువెలరీస్ కానీ, నెక్స్ట్ కాస్ట్ ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారా, బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ఇది నిరూపించబడుతుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సాక్ష్యం. భార్య గర్భవతి అయితే భార్య తనకు యాక్సిస్ లేదా నిరూపించగలిగితే ఇది సాక్ష్యంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ప్రైవేట్ డిటెక్టివ్ సర్వేలెన్స్ లైసెన్స్ ఉన్న డిటెక్టివ్ ద్వారా సేకరించిన ఫోటోలు, వీడియోలు కోర్టులో స్వీకరించబడతాయి. నెక్స్ట్ సాక్ష్యాల ప్రకటనలు. చివరిది సాక్షుల ప్రకటనలు. పొరుగువారు, స్నేహితులు లేదా ఇంట్లో పనిచేసిన వారు అఫైర్ గురించి తెలిసినట్లయితే వారి సాక్ష్యం కీలకంగా మారుతుంది. అన్ని సాక్ష్యాలు న్యాయబద్ధమైనవిగా ఉండాలి. నెక్స్ట్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.